మీకు ఎలాగో నాకు కూడా బాగా సుపరిచితం. అయితే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యి బ్రీఫ్ గా 20 ఇయర్స్ వరకు అవుతుంది. మనం 20 ఇయర్స్ నుంచి పోరాడుతున్నాం. 20 ఇయర్స్ నుంచి మన రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో నెరవేర్చలేదు. ఆవేదన, అపోహలు, అనుమానాలు అన్నీ ఉన్నాయి. అయితే ఒక విషయం క్లియర్ గా చెప్తున్నాం. ఇప్పుడు ఫస్ట్ టైం ఏంటంటే మన గౌరవ హోంమంత్రి గారు మీటింగ్ కి నేవీ అథారిటీస్ వెళ్ళడం జరిగింది. అలాగే కలెక్టర్ గారు కూడా మీటింగ్ లో ఉంటారు. అలాగే ఎస్పీ గారు ఉంటారు మీటింగ్ లో. ఆర్టీ గారు నేను ఉంటాను. అలాగే ఫిషరీస్ తరఫున వస్తారు మీటింగ్ లో అడిగే జవాబు వస్తారు. అలాగే ఎస్టీసీ ఎన్ఓపి కూడా వస్తారు. ఖచ్చితంగా ఏవైతే మనకి ఇష్యూస్ ఉన్నాయో, డిమాండ్స్ ఉన్నాయో ఖచ్చితంగా రోజు మాట్లాడాలి. మీరు అంతా కూడా ఖచ్చితంగా దానికి సంబంధించి అక్కడ ప్లాట్ఫామ్ అదే మన వెన్యూ మంచి వెన్యూ మనకి ఆల్రెడీ నిన్న నేను చెప్పడం జరిగింది. మీకు 10వ తారీఖు డిసెంబర్గా కొన్ని బడ్జెట్ సంబంధించి ఇష్యూస్ అన్ని కూడా కలెక్టర్ గారు గవర్నమెంట్ రాయడం జరిగింది. మళ్ళీ నిన్నే కాదు, ఎవ్రీ 2-3 డేస్ ఒకసారి పర్సవేషన్ చేస్తున్నాను. ఆఫీస్లో చేస్తానని మీకు అంత ఐడియా ఉండదు. వాళ్ళ లెవెల్లో వాళ్ళు చేస్తాను, పర్సవేషన్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఏంటంటే అతి త్వరలోనే 20 ఇయర్స్ నుంచి మనకు రోడ్ సంబంధించి ఇప్పుడు వచ్చి కనీసం బడ్జెట్ ఎంత అని చెప్పి మనం పెట్టలేకపోయింది. అందరూ కూడా గమనించాలి. దయచేసి ఈ రోజు ఒక కనెక్టివిటీ అంటే ఏదైతే ఉందో ఫస్ట్ టైం కనెక్టివిటీకి సంబంధించి 9.5 9.25 సడపడం జరిగింది. బడ్జెట్ కూడా వస్తుంది. ఈ రోజు అనుకోకుండా ఏంటంటే ఈ యొక్క ఈ ఆర్ఎంపీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సైనిక వాళ్ళు స్టార్ట్ చేసుకుంటారు. ఈరోజు ఆల్రెడీ అంటే సర్వే చేసుకుంటారు. బ్రిడ్జ్ వర్క్ కూడా 1 month లో టెండర్ పిలుస్తారు. అందరూ 1 month లో స్టార్ట్ అయిపోతుంది. సో కనెక్టివిటీకి సంబంధించి ఫస్ట్ ఇష్యూ మోస్ట్లీ అయిపోయినట్టే. ఈ కాకుండా లైవ్లీహుడ్ అది ఉపాధి మన జీవనాధారం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇష్యూ కూడా డిస్కస్ చేయడం జరిగింది. గౌరవ మంత్రి గారు కూడా మీ తరఫున గ్రామం తరఫున మాట్లాడతాను పర్టికులర్ గా చెప్తారు. నేను వాళ్ళ తరఫున మాట్లాడతాను. ఖచ్చితంగా ఎక్కడమంటే అక్కడ చక్కదనమాట వస్తాం. మేము మాట్లాడతాం, ఇష్యూస్ సాల్వ్ చేద్దాం. అది ఎన్ఓ ప్రాజెక్ట్ ఏమో నేషనల్ ప్రాజెక్ట్, దేశ భద్రతకు సంబంధించిన ప్రాజెక్ట్ అది కూడా. సో ఇవన్నీ ఇష్యూస్ మనం ఆలోచించుకొని ఖచ్చితంగా విలేజ్ కి సంబంధించి ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో, ఏదైతే డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా సాల్వ్ అవుట్ చేసే విధంగానే మనం మీటింగ్ ఉండేటట్టు ప్లాన్ చేస్తున్నారు వాళ్ళు కూడా. అలాగే ఇక్కడ వేరే ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ప్రధానంగా మనకి వర్క్స్ కానీ రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. అవన్నీ కూడా మీరు మాట్లాడచ్చు. అది ఓపెన్ ప్లాట్ఫామ్ మాట్లాడిన తర్వాత అక్కడే మీకు ఇష్యూస్ అన్ని కూడా సార్ట్ అవుట్ అవుతాయి. నేను కూడా సభాముఖం తెలియజేస్తాను. మనకి ఒక ప్లాట్ఫామ్ అంటూ వచ్చింది. ఇష్యూస్ అన్ని కూడా క్లియర్ అయ్యేటట్టు ముందే జరుగుతున్నాయి. ఇంకొక మేజర్ ఇష్యూ చెప్పారు మనకి పంచాయతీ మాకు బైఫర్కేషన్ సంబంధించి చెప్పారు. పంచాయతీ బైఫర్కేషన్ కూడా దానికి సంబంధించి కూడా ఆల్రెడీ ఫైల్ ప్రపోజల్ పంపించడం జరిగింది. అది కూడా అధికారంలోనే ఇష్యూ క్లియర్ అయ్యి మనకి ప్రపోజల్ అప్రూవ్ వస్తుందని చెప్పి సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది. ఖచ్చితంగా దయచేసి గ్రామస్తులందరికీ పర్సనల్ గా రిక్వెస్ట్ చేస్తున్నాను. 24వ తారీఖు ఏదైతే మీటింగ్ ఉందో ఖచ్చితంగా మీ ఇష్యూస్ అన్ని కూడా ముందే నోట్ చేసుకొని ఆల్రెడీ ఇష్యూస్ ఐడియా ఉన్నాయి మనకి అక్కడ మాట్లాడతారని చెప్పి నా తరఫున అలాగే కలెక్టర్ తరఫున గౌరవ హోంమంత్రి తరఫున మిమ్మల్ని కోవడం జరుగుతుంది. ఇంకా ఇష్యూస్ ఏమన్నా సరే ఆ రోజు మనం డిస్కస్ చేస్తాం. ఇది కూడా సామర్థ్యంగా ఉందండి. ఖచ్చితంగా మా గ్రామం తరఫునే మేడంగా మాట్లాడతారు. గ్రామం తరఫునే మేడంగా మాట్లాడతారు. లేదు మన సంబంధించి పంచాయతీ ఏదైతే పంపించాం. మిగతా మండలాలకు సంబంధించి పంచాయతీ కూడా వెరిఫికేషన్ ఉన్నాయి. కానీ ఇంకా వెళ్ళలేదు. అయితే వెళ్ళలేదు కూడా ప్రపోజల్ వెళ్ళలేదు. ఇంకా ఎక్సైజ్ లో ఉన్నాయి ప్రపోజల్స్. కానీ మనకు ఆల్రెడీ వెళ్ళిపోయింది. ఈ రోజు నిన్న వెళ్ళలేదు. ఇది కూడా 10వ తారీఖున వెళ్ళింది. 10 డిసెంబర్ వెళ్ళింది. ఖచ్చితంగా మీరు కూడా గమనించాలని నేను చెప్తాను. అంటే ఇంకా అప్రూవల్ రాలేదని మేము చెప్పలేదు. కానీ పంపించింది ఆ రోజు పంపించాము. గవర్నమెంట్ లెవెల్ ఉంది. కొన్ని గవర్నమెంట్ ఆఫ్ ఏపీలో మనం ఇక్కడ క్లియర్ అయిపోతే కొన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కదా అక్కడ కూడా ఆల్రెడీ మాట్లాడుతున్నాం. అతి త్వరలోనే ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో దానికి ముగింపు పక్కాలని చెప్పి ఖచ్చితంగా నేను ఆ రోజు మీరు కూడా మాట్లాడుతున్నాను. దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే సామరస్యంగా సాధ్యంగా చెప్పి మరొకసారి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి 24వ తారీఖు మాట్లాడాలని చెప్పి గ్రామం తరఫున మేడం తరఫున మాట్లాడాలని చెప్పి థ్యాంక్ యూ.